హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కుండ చికెన్ అండి. కట్టెల పొయ్యి మీద ఏది వండుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది కదా. ఎలా చేయాలనేది నేను పూర్తి వీడియో చూపిస్తాను. కేజీ చికెన్కి పావు కేజీ పచ్చిమిరపకాయలు, కారం తక్కువ ఉన్నవి తీసుకోవాలి. కొత్తిమీర, అలాగే పెద్ద మెంతి కూర ఆకు ఉంటుంది కదా, అది కొద్దిగా ఎక్కువ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు ఇలా 2 ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి. ఇలా అంతా ఒకే దాంట్లోకి వేసేసుకొని సరిపడా ఉప్పు వేసుకొని, అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అంతే అండి, ఇంకేం వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ ఆయిల్ కానీ ఏమీ అవసరం ఉండదు. కుండలో వేసుకొని అంతా ముక్కలకు పట్టేలాగా కలిపేసుకుంటే సరిపోతుంది. మూత పెట్టేసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టేసి గిన్నె పైన కొద్దిగా బరువు అనేది పెట్టుకోవాలి. 10 నిమిషాలకి ఒకసారి కలిపేసుకుంటే సరిపోతుంది. 25 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అంతే, వేడివేడిగా ఉన్నప్పుడే తినేసేయాలి. ఎలా తినాలి అనేది కూడా చూపిస్తాను. ఇలా ఒక చికెన్ ముక్క తీసుకొని దానికి మిరపకాయ పెట్టుకొని తినాలి. నాకు తెలియదు, అన్నయ్య చూపించారు. ఇలా నేను కూడా తింటున్నాను. ఇలా తినాలంట. టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. ఏం స్పైసెస్ వేయకున్నా, ఆయిల్ వేయకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.